నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను లిఖిత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తో టీమిండియా వన్డే ప్రపంచ కప్ 2026 సన్నాహాలకు మొదలు కానున్నాయి. అయితే గిల్ సేన స్వదేశంలో ఆఫ్ఘన్ తో 3 వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. అయితే గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కు దూరం కాగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూల అంశంగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 టెస్ట్లకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్ కోహ్లీ వన్డేలో మాత్రం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యంగా రోహిత్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వన్డే కప్ ఆడే విషయంలో రోహిత్ కోహ్లీ తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు. అయితే ఇందుకు కోహ్లీ ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే అందుకు తాను తల వంచనని చెప్పేశాడు. డ్రెస్సింగ్ రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చ అనవసరం అని స్పష్టం చేశాడు. ఈ పరిమాణాల నేపథ్యంలో రోహిత్ కోహ్లీ భవిష్యత్వం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ అండ్ కోహ్లీ, గంభీర్ కూడా అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించాయి. జట్టులో దిగ్గజ ఆటగాళ్లున్నారు. కెప్టెన్ గిల్ ప్రతి విషయంలో డ్రెస్సింగ్ రూమ్ లో గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్ట్ టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. వన్డే వరల్డ్ కప్ సన్నాహాలకు మొదలైపోయాయి. అయితే గంభీర్, గిల్ ఇకపై కొంచెం కఠినంగా ఉండొచ్చు. డ్రెస్సింగ్ రూమ్ లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు. చాలా ఏళ్లుగా చాలా గొప్పగా సేవలందిస్తున్న సీనియర్ల వచ్చే 16 నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవిష్యత్వంపై స్పష్టతను ఇవ్వాలని కోరుతున్నారు అని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నారు.